జై శ్రీరామ్ అండి. అందరికీ నమస్కారం. వారాహి అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ మీపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియోలో మనం వారాహి నవరాత్రులు ఎప్పుడు ప్రారంభమవుతాయి, వారాహి నవరాత్రులలో అమ్మవారిని ఎలా పూజించాలి, ఒకవేళ వారాహి అమ్మవారి పటం లేకపోతే ఎలా పూజించాలి అనే విషయాలు ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ముందుగా అందరికీ నమస్కారం అండి. నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే లైక్ కూడా చేయండి, షేర్ కూడా చేయండి. జూలై 15వ తారీఖు నుండి 23వ తారీఖు వరకు మనకు వారాహి నవరాత్రులు జరగనున్నాయి. వారాహి నవరాత్రులనే మనం గుప్త నవరాత్రులు అని కూడా పిలుస్తారు. వారాహి అమ్మవారిని పూజించడం వల్ల అనేక రకాల సమస్యలు తొలగిపోతాయి. ముఖ్యంగా చెప్పాలంటే భూమి తగాదాలు కానీ, కోర్టు విషయాలలో తగాదాలు కానీ తొలగిపోతాయి. అలానే ఆర్థిక సమస్యల వల్ల బాధపడుతున్నవారు, శత్రు భయాలు ఉన్నవారు, అలాగే ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నవారు వారాహి నవరాత్రులలో పూజ చేసుకుంటే చాలా మంచిది. ఎవరైతే వివాహం కానీ, సంతానం కానీ కలగక బాధపడుతున్నవారు వారాహి అమ్మవారిని పూజిస్తే ఖచ్చితంగా వారికి వివాహం జరుగుతుంది, అలాగే సంతానం కూడా కలుగుతుంది అని నమ్మకం. వారాహి నవరాత్రులు జూలై 15వ తేదీ ఆషాఢ శుద్ధ పాడ్యమి రోజు ప్రారంభమై జూలై 23వ తారీఖు ఆషాఢ శుద్ధ నవమి రోజు ముగుస్తాయి. కావున ఎవరైతే అమ్మవారిని పూజించాలి అనుకుంటే వారు జూలై 14వ తేదీ మంగళవారం రోజు సాయంత్రం 4:07 అమావాస్య తిథి ముగుస్తుంది. ఆ తర్వాత పాడ్యమి తిథి ప్రారంభమవుతుంది. కాబట్టి మంగళవారం రోజు రాత్రి నుండే పూజ ప్రారంభించవచ్చు. లేదు అనుకుంటే జూలై 15వ తేదీ తెల్లవారుజామున 3:30 నుండి 5:30 మధ్యలో పూజ చేసుకుంటే చాలా మంచిది. మీ దగ్గర వారాహి అమ్మవారి పటం లేకపోతే మీరు లక్ష్మీదేవి పటం అయినా, లేదంటే లలితాదేవి పటం అయినా పెట్టి పూజించుకోవచ్చు. అది కూడా లేదు అనుకునే వాళ్ళు ఒక దీపం వెలిగించి ఆ దీపాన్ని లక్ష్మీదేవి స్వరూపంగా భావించి ఆ దీపానికి పూజ చేసుకోవచ్చు. ఓం శ్రీ వారాహి దేవియే నమః.